సిద్ధాంత కౌముది పాఠంలో ఇవాళ చింతననే అంటే రూపాన్ని రూప సాధన తయారు చేయడమే మనం ఇవాళ చేసే పని. మరి దాన్ని ఎవరు చేస్తున్నారు? శైలజ గారు చేస్తున్నారా? అయ్యా మొదలుపెట్టండి. నమస్కారం సార్. నమస్కారం. నాకు సిస్టమ్ కొంచెం ప్రాబ్లంగా ఉంది. పర్వాలేదు. మొబైల్ నుంచి ట్రై ఆహా, ఓకే, సరేనండి. మరి ఈ రోజు నేను చెప్పడం కాకుండా మీతో చెప్పించాలని తప్పనా? రాజయ్య గారు విన్నారా పూర్తి రూపాన్ని? రూపం మొత్తాన్ని విన్నారా? నిన్న దాన్ని రాజయ్య గారు రాలేనట్టుంది. నిన్న రాలేదు. నిన్న రాజయ్య గారు రాలా. మీరు మీ మాట రావడం లేదు రాజయ్య గారు. రాజయ్య సార్ ఆ, ఆ, ఇంటికి వచ్చాను. పెళ్ళికి వచ్చారా? నేను చూడలేదు, నిన్నటి చూడలేదు, ఇవాళ కూడా చూడలేదు. సరే అట్లా సరే సరే సరే. అదే అంటే నేను కొత్తగా పాఠం పెట్టలేదు. నిన్న చూశాను కానీ నాకు గుర్తులేదు. ఇక ఇవాళ కూడా చూడలేదు. నేను ఇక ఉమ్, సరిగ్గా స్టడీ చేయలేకపోయినా 3 రోజులు ఇటే ఉంటున్నా. అట్లా ఉమ్, నిన్న మార్నింగ్ వెళ్ళాను అట్లా అన్నమాట. ఉమ్. జలాం కష్టం. శశి దాకా విన్నాను, తర్వాత చూడలేదు నేను. నాగేశ్వర శర్మ నమస్కారం గురుగారు. ఫాలో అవుతున్నావా? ఇది వింటున్నా కానీ అర్థం సరిగా అయితే లేదు. అర్థం కాకపోతే అడుగున్నాను కదా. అంటే బాగా వచ్చే డౌట్ ఉంటే అడగవచ్చు. అట్లా బాగా ఉంటే ఇబ్బంది కదా. చెప్తున్నప్పుడు మీరు ఎందుకు అర్థమవుతుంటే పడలేదు? ఉంది గురుగారు మాకు. అంటే నాకు తర్వాత చెప్పడానికి ఉంటుంది. నాకు తెలుగు మీరు సంస్కృతంగా ఎప్పుడు సందులతో తక్కువే. చెప్పడం మొదలు పెడితే వస్తుంది. చెప్పడం మొదలు కూడా రాదేమని భయపడితే రాదు. తప్పో ఒప్పో మొదలు పెట్టాలి, ఇంకేం లేదు. తప్పుదైతే సవరిస్తాం అనే చేస్తుంటాం. ఏదో మీరే నేను మాట్లాడుకున్నా మీరు అర్థమవుతుంది తర్వాత తర్వాత ఇక్కడే తెలుస్తుంది. మొదలు పెడితే వస్తుంది. ఎందుకంటే ఇది మొదటిది. ఇవాళ కూడా మనం మొదటిసారి చెప్పకపోతే లాస్ట్ వరకు ఇబ్బంది పడతాం. ఇంకా మనం అనేక రూపాయలు చెప్పుకోవాల్సింది. వాటన్ని సాధించాలంటే ఒక్కొక్కటి మొదలు చెప్పుకుంటూ పోతుంటే అవన్నీ తేలిగ్గా ఉంటాయి. ఇప్పుడు మీరు శ్లోకాలు, వాటికి పదవిచ్ఛేదం, శబ్దాలు అవన్నీ చెప్తున్నారు కదా. ఎట్లా చెప్తున్నారు? ఏమన్నా మొట్టమొదటి రోజు వచ్చిందా? చెప్తున్నాగా వచ్చింది. సూత్రాలు వరుసగా తీసుకోండి, అనుమానాలు వాటికి ఆ సూత్రాలు క్లియర్ చేయండి, అంతే, ఏం లేదు. అది ఒక సూత్రం, ఆ సూత్రంతో ఏమైంది, నెక్స్ట్ సూత్రం చెప్పండి. ఏదో ఒక అనుమానం కనుకనే మనం రెండో సూత్రం చెప్తున్నాం. శుద్ధిభాష ఒక విషయం చెప్పింది, దాంట్లో కొన్ని అనుమానాలు కలిగాయి. దానికి తస్మృతి దృష్టి రెండవ సూత్రం చెప్పింది. అదే దాని తర్వాత మళ్ళీ దీనికి అనుమానం కలిగింది. సంబంధించిన పుస్తకం ఏమీ నా వద్ద లేదు. ఉమ్, దీనికి సంబంధించిన పుస్తకం ఏమీ నా వద్ద లేదు. ఈ సూత్రాలు కొద్దిగా రాసుకోవాలి అంటే కూడా టైం దొరకలేదని పుస్తకం దొరుకుతుంది ఎక్కడన్నా? నీ దగ్గర సంస్కృతం పుస్తకాలు నిలయ అనేది, మీ తండ్రి పుస్తకాలు బోర్డు అని ఉన్నాయి ఒకటి. రెండవది, మనం సంస్కృత భాషా ప్రచార సమితి వాళ్ళ నెంబర్ దగ్గర ఉంటే ఫోన్ చేస్తే వాళ్ళు ఏమంటే పంపిస్తారు. నేను నిన్న కూడా మాట్లాడాను వాళ్ళతో. తర్వాత మన పుస్తకాల గురించి అంటే పంపిస్తా ఉన్నారట కనుక మీరు ఏమైనా పుస్తకాలు వాళ్ళతో తెప్పించండి. సంస్కృత భాషా ప్రచార సమితి వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళ దగ్గర లేకుండా ఎట్లయినా సరే తెప్పించి ఏదో పంపిస్తారు వాళ్ళు. వాళ్ళవే కాదు, వేరే పుస్తకాలు కూడా వస్తాయి అట్లా. తెలుగు తెలుగు అయితే మీ తండ్రితో తెలుగు ఉండవు, సంస్కృతం ఉంటుంది మీ ఇంట్లో. ఇవి తెలుగు కావాలంటే, తెలుగు వ్యాఖ్యానం కావాలంటే సంస్కృత భాష ప్రచార సమితి. కశుజ నాగేశ్వరరావు గారి తండ్రి సదాశివ శాస్త్రి గారు గొప్ప సంస్కృత పండితుడు. మా నాన్నగారు వారిద్దరు చాలా స్నేహితులు. ధర్మపురి క్షేత్ర పురాణాన్ని ఆయనే మొత్తం వెతికి పరిశోధించి పట్టించుకొచ్చిస్తే అది మా నాన్నగారు దాన్ని ప్రింట్ చేయడానికి సంపాదకత్వం వహించి పుస్తకం ప్రింట్ చేశారు. ఇద్దరి యొక్క దాంతో సంస్కృత ధర్మపురి క్షేత్ర పురాణం ప్రింట్ అయింది.
అంటే చాలా ప్రాచీనమైన 2000 సంవత్సరాల క్రితం పురాణం, బ్రహ్మ పురాణాంతర్గతంగా ఆయనకు దొరికి మొత్తం సాధించాడు, చేశాడు అది. అట్లానే ఆయన గొప్ప పడుతుంది కనుక ఆయన దగ్గర చాలా సంస్కృత పుస్తకాలు ఉంటాయి. ఇంకా అవన్నీ నాగేశ్వర దగ్గర కూడా ఉంటాయి. ఉమ్. అది కాలంతరాన అన్ని పోయాయి. కాలంతరాన అన్ని పోయాయి. కాకపోతే అన్ని నాగలిపోయి ఉంటాయి. మా తండ్రి దగ్గర అయినా వీళ్ళ దగ్గర అయినా ఆ, సంస్కృతం అన్ని నాగలి పుస్తకాలు ఉంటాయి కదా, తెలుగు వ్యాఖ్యానాలు ఉండవు. మనకు సంస్కృత వ్యాఖ్యానాలు లేకపోతే సంస్కృత పుస్తకాలు ఉంటాయి. కరుణ గారు, మీరు మీరు చెప్పాలి. ఎవరైనా నేను చెప్పడం కాదు ఇక. మళ్ళీ నేను చెప్పడం అంటే మరి వాళ్ళ పాఠం ఆగిపోతుంది. ఇవాళ పాఠం ఇవాళే కాదు. అదే అదే గురుగారు మీరు చెప్తున్నప్పుడు బాగా అర్థమైనట్టే ఉంది. మళ్ళీ మొదటికి వచ్చినట్టే ఉంది గురుగారు. అది సూత్రాలు చెప్తాను గారు. అంటే ఆ చెప్తున్నప్పుడు సూత్ర నేను కడగం సార్ చెప్పారు అప్పుడు, కానీ అర్థమైంది బాగానే. కానీ మరి మేము తిరిగి చెప్పలేము. చెప్పలేదనుకుంటే మేము మొదలు పెడితే వస్తుందండి, రాదని కాదు. అట్లా మీకు ఏం తెలియదు. మొదలు పెడుతుంటే అర్థం. మన అదే మనస్సు స్థితి మనకే తెలియదు. మన సూత్రాల వివరణ రావాలి. మన మన మనస్సులో ఉన్న స్థితి ఏమిటో మనకు తెలియదు. మనకు వచ్చు అని అనుకుంటా మొదలు పెడితే కొన్ని రాకుండా ఉంటాయి. మనకు రాదేమో అని మొదలు పెట్టి వస్తే అదే వస్తుంది ఆటోమేటిక్. కనుక అది దాన్ని ప్రయత్నం చేస్తే కానీ మనకు వచ్చా రాదా అని మనకు తెలుస్తుంది. ముందే భయపడి కాదు. కర్మణ్యేవా అధికారస్తే భగవద్గీత చెప్పాడు, అర్జునుడితో భయపడకండి, అది దొంగండి దాంట్లో. అది మొదలు పెడితే వచ్చేస్తుంది అన్నట్టుగా. కనుక మొదలు పెట్టండి, ప్రారంభించండి. ఇప్పుడు నిన్న కటకమారి చెప్పారు, దాన్ని కూడా కృత ప్రయత్నం చేశారు ఇదే గారు. మరి వాళ్ళతో తెప్పిస్తామంటే మళ్ళీ మనం అందరూ కూడా చేయాలని ప్రయత్నం, ప్రతి వాళ్ళు చేయాలని. అట్లా ఇప్పుడు మొట్టమొదటి సూత్రం ఏంటి ఒకసారి నేను చెప్పండి, మీతో చెప్పిస్తాను మెల్లమెల్లగా. మూలు రూపం ఏమిటి, అసలు రూప సాధనలో ఫస్ట్ ఏమిటి అంటే ఏ రూపాన్ని మనం సాధిద్దాం అనుకుంటున్నాం? ఇది సుధీ ఉపాస్య సుధీ ఉపాస్య అని ఉండగా ఉపాస్య ఈ సూత్రం చెప్పండి. ఇంకో విషయం ఇంకో నుంచి ఏం చెప్పింది? ధీ ఉపాస్య అనేది సూత్రం కాదమ్మా, అదే ఇకో ఎడచి సూత్రము. ఇంకో ఎనర్జీ సూత్రం. సూత్రం. ఇక్కునకు అచ్చు పరముగా నుండగా ఎనవచ్చును అని చెప్పారు. ఇప్పుడు సుధీలో ఎక్కడ ఇక్కులు ఉన్నాయి, ఎక్కడ అచ్చులు ఉన్నాయి? సుధీలో ఎన్ని? సూలోను ఉన్నది, ధీలోను ఉన్నది, ఉన్నది, ఉపాస్యలో కూడా ఉంది. ఉపాస్యలో మొదటి అక్షరం. 3 చోట్ల ఇక్కులు అచ్చులు ఉన్నాయి కనుక అక్కడ 3 చోట్ల వస్తాయి కనుక 3 చోట్ల రావచ్చు నా అనుమానం కలిగితే అప్పుడు అనుమాన నివృత్తి ఎట్లా జరిగింది, ఎట్లా నిష్కరణ నివృత్తి అయింది? వాటి మధ్య ఎక్కడ గ్యాప్ లేకపోతే ఆ ఉన్నదాని మధ్యనే వస్తుంది. అది ఆ సూత్రం చెప్పు అది. కాదు, తస్మిన్నితి నిర్దిష్టే నిర్దిష్టే పూర్వస ఏం చెప్పింది? నిర్దిష్టే పూర్వస్య ఏం చెప్పిన సూత్రం? నిర్దేశపూర్వకంగా విధించబడిన ఆదేశాది కార్యము వర్ణానంతరము చేత కూడుకొనిన పూర్వవర్ణమునకుగా గుర్తించవలెను. ఇవన్నీ అంటే దాని మొత్తం అంత ఇబ్బందికరం కాకుండా ఒకటే విషయం చెప్పండి. దాన్ని ఏం చెప్పిందంటే నిర్దేశించిన స్థానానికి నిర్దేశించబడిన పరవర్ణానికి మధ్యలో మరొక వర్ణం ఉండకూడదు అనుకుంటే అంటే మన టోటల్ కష్టపడి దాన్ని అంటే అక్కడ ఉన్నటువంటి మనం సూత్రంలో కింద ఉన్న వ్యాఖ్యానం ఏదో చెప్పారు, వ్యాఖ్యానం ప్రకారం అనువాదం చేసుకుందాం. అది మన కన్ఫ్యూజ్గా ఉంటే ఒకటే మాట. తస్మిర్దిష్టి పూర్వస్య అనేటువంటి టోటల్ పిండితార్థం ఏమిటి అంటే స్థానానికి పరానికి మరొక వర్ణం ఉండకూడదు అంతే చెప్పింది. అంటే ఇక్కునకు అచ్చుపరంగా ఉంటే ఇక్కునకు అచ్చునకు మధ్యలో మరొక వర్ణం ఉండకూడదు. తర్వాత వెంబడి అచ్చు మాత్రమే ఉండాలి, కానీ మరొక హల్లు కానీ లేకడం కానీ ఏది ఉండకూడదు.
అని చెప్పింది. ఇది సూత్రం. కనుక ఇప్పుడు ఎక్కడ ఈ ప్రకారంగా మనకు ఎక్కడ వస్తున్నది ఆదేశం అంటే ఇప్పుడు మూడు చెప్పుకున్నాం మనం. ఇక్కులు అచ్చులు ఇక్కులు అచ్చు అనేవి సు దు అనే చోట ఒక ఇక్కు అచ్చు అంటే ధీ ఉ అనేది రెండో ఇక్కు అక్కడ అచ్చు మూడో స్థానం వాసిలు ఊ ప్లస్ ఈ మూడు చోట్ల అనుమానం కలిగినప్పుడు ఈ రెండో సూత్రం ప్రకారంగా స్థానానికి పరానికి మధ్యలో మరొక వర్ణం ఉండకూడదు అని చెప్పింది. కనుక ఈ ప్రకారంగా ఏవైనా కొట్టివేయబడుతున్నాయా? అన్నిటికి వస్తున్నాయా? సులో ధీలో దకారం తర్వాత ఉన్న ఇకారం తొలగించబడింది. ఉకారానికి అక్కడ దకారం ఆదేశం. మధ్యలో దకారం మధ్యలో వర్ణం ఉంది కనుక అది దానికి ఆదేశం రాదు. అట్లా ఇంకోటి ఏంటి ఉపాస్యలో ఊ తర్వాత పాస్య పకారం ఉంది అక్కడ కూడా రాదు. మధ్యలో ఇక వచ్చేది ఏమిటి అంటే సుధీ ఉపాస్య చోట మాత్రమే ఈలో ఈకారానికి ఉపాస్య ఉకారం పరంగా ఉంది కనుక ఇక్కడ మాత్రమే ఆదేశంగా వస్తుంది అని ఆ ఈకారం తొలగించబడి ఆదేశంగా యకారం వచ్చింది. యకారానికి తర్వాత నిర్ణయించాం. ముందు అవకాశం మాత్రం అక్కడ మాత్రమే. కనుక ఈ సూత్రం ప్రకారంగా అవకాశం వచ్చింది. ఇకారాని స్థానం మిగతా అంటే నిర్ణయం జరిగింది రెండో సూత్రం ప్రకారం. ఇప్పుడు అనుమానం ఇంకొక అనుమానం ఏమొచ్చింది? ఎడాదేశం రావాలి అన్నారు కదా, ఇక్కడ అచ్చుపరంగా సుధీలో ఇకారానికి కోసం ఎడాదేశం వస్తుంది. అదే ఆదేశం నిర్ణయం అయింది. ఇప్పుడు నిర్ణయం అయిన తర్వాత ఈ నిర్ణయంలో ఇక్కడ ఎండ అంటే ఏమిటి? ఎవరాల 4 వర్ణాలు. 4 వర్ణాలు కనుక ఏది రావాలి? మళ్ళీ అనుమానం. నాకు 2 రకాల అనుమానాలు వచ్చాయి. ఒకటేమో ఎక్కడ స్థానం ఆదేశం ఏ స్థానమందు ఆదేశం అనేది ఒక అనుమానం. దానికి రెండో సూత్రం. మూడో సూత్రంలో ఆదేశం ఏది? వచ్చే ఆదేశం ఎటువంటిది అనేది రెండో సూత్రం. రెండో సూత్రం తర్వాత అనుమానం వస్తే రెండో సూత్రం చెప్తుంది. ఏం చెప్పింది? స్థానేంతర అంటే అర్థం ఏంటి? వచ్చే ఆదేశం అక్షరాల వ్యుత్పత్తి స్థానం ఏదో ఆ అక్షరమే అక్కడ రావాలి, ఆ ఎండే అక్కడ రావాలి. ఆ వర్ణం వచ్చే ఆదేశం స్థాన సామ్యం కావాలి. అదే వ్యుత్పత్తి స్థానాన్ని పెట్టి తాళవ్యం అయితే ఇక్కడ తాళవ్యమే రావాలి. ఏదైతే స్థాన సామ్యత్వం ఉన్నది అంతే. ఇక్కడ స్థాన సామ్యత్వం రావాలి అంటే ఇప్పుడు స్థానం ఈ స్థానం యొక్క స్థానం ఏది? వర్ణ యొక్క స్థానం ఏది అంటే ఇకారం అనేది దాని ఆ స్థానంకు అది దాని పుట్టిన స్థానం ఏది అంటే ఈ చేశానం తాలు. కనుక యకారం అనే తాలు ఇకారము యకారం రెండు కూడా తాళవ్య స్థానంలో ప్రారంభించే కనుక ఇకార స్థానం యకారం మాత్రమే ఆదేశంగా వస్తుంది. ఎండుల యావారాల 4 ఒకటి మాత్రమే వస్తుంది. ప్రతి సూత్రం మనకు అనుమానం, ప్రతి సూత్రం యొక్క సమస్య పరిష్కారం ఏం చేసింది అనేది గుర్తుపెట్టుకుంటే మనం ఏ రూపమైనా సాధించగలుగుతాం. ఇది ఒకటేగా శుద్ధిపాసే కాదు, ఇంకా ఏదైనా కూడా సాధించడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పుడు స్థానాంతరమా సూత్రం ప్రకారంగా ఈకార స్థానం యకారం మాత్రమే ఆదేశంగా వచ్చి సుధయు ఉపాస్య అయింది. ఇక్కడికి ఎడాదేశ సంధికి సంబంధించి తర్వాత సూత్రం ఏంటి? ఇప్పుడు మళ్ళీ ఆదేశం అంటే ఏమిటి? శత్రువత్. ఆదేశం శత్రువతం కనుక ఈకారం తొలగిపోయి యకారం ఆదేశంగా వస్తుంది. అది 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 కూడా మన ముఖ్యమే కదా. స్థానం యకారం ఆదేశంగా సుధయు ఉపాస్య అయింది. మళ్ళా సూత్రం ఏమిటి? అనచి ప్రకారం అనచిచ్చ అచః పరస్య ద్వే వాస్తః యరః ద్వే వాస్తః యరః అచ్చ కంటే పరంగా ఉన్నటువంటి ఎర్రనకు ద్వే వాస్త అంటే ద్విత్వం వస్తుంది. అదే అర్థం. రెండుగా మారుతుంది అంటే ఒకటి రెండు అయిపోతుంది. ఇక్కడ ఏమున్నది? అచ్చు పరంగా అంటే అని అచ్చు కంటే పరంగా ఎర్ర ఉండాలి, దానికంటే పరంగా అనచ్చు ఉండాలి. అంటే అచ్చు కంటే పరంగా అంటే అచ్చే ఉన్నది, ఎర్ర ఏమిటి? దానికంటే అనచ్చే ఉంది మన యొక్క రూపంలో సుధి అనే చోట. సూలో ఉకారం అచ్, ధకారం
ఎర్ర అంటే ఏమిటి? ఎరలవ అంటే హయవరట్లో ఉంటుంది. ఎవరిలో యకారం మొదలుకొని వక్కారం వరకు. ఆ, ఎక్కడ దాకా? శశసర్ వరకు ఉంది. సర్ వరకు. శశసర్ వరకు అంటే అటు తర్వాత హల్లులో హకారం అంటే ఉంది, హల్లులు పైన ప్రత్యాహారంలోని పైన హైవ. ఒక ఆకారం ఉంది. హయవరట్లో హా తీసేసావు, హల్లులో హా తీసేసావు, అటు అటు ఇటు హాలు తీసేసావు. ఎర్ర అంటే హకారము లేని హల్లులు అని. అవును. హల్లులు వస్తుంది అంటే ఏ హల్లు అయినా అక్కడ ఉంటే ఆ ఎర్రలకు ద్విత్వం వస్తుంది, ఆ హల్లులకు ద్విత్వం వస్తుంది. ఆ హల్లుకు ఏ విధంగా ఉండాలి? వెనకకు అచ్చు ఉండాలి, ముందు అచ్చు ఉండకూడదు. నియమం వెనక అచ్చు ఉండాలి, స్థానానికి వెనక అచ్చు ఉండాలి, ముందు మాత్రం అచ్చు ఉండకూడదు. అవును. ఇప్పుడు ఏమైపోయింది? సుధుయ్ ఉపాస్య ద్విత్వం వచ్చి సులో ఉకారం అచ్చు, దకారం వేరు, దానికంటే పరంగా యకారం అనేటువంటి అనచ్చు, అచ్చు కానటువంటిది ఉంది. ఇప్పుడు ఏమైపోయింది? ద్విత్వం వస్తే సుధుయ్ ఉపాస్య. నాగేశ్వరి వింటున్నావా? నీ కొరకు చెప్తావు వాడంతా. సుధుయ్ ఉపాస్య ఉపాస్య అంత స్పష్టంగా అర్థమవుతలే. ఇంకా స్పష్టంగా మళ్ళీ అడిగితే మళ్ళీ చెప్తాను. నీతో చెప్పిస్తే వస్తుంది, స్పష్టం అవుతుంది. చెప్పిస్తేనే కరెక్ట్గా వస్తాయి, లేకుంటే రాదు. నాగేశ్వరరావు నాకు తమిళనాడు వరకు ఎక్కువ వచ్చి ప్రయోగం చేస్తున్నాను, మీరు ఏమనుకోకండి. ఎక్కువ వచ్చి ప్రయోగం చేస్తున్నాను అనుకోకండి. గురువులు మీరు చేయొచ్చు. అది మధ్య మీరు గురువులు, అందరినీ సంస్కృత ఏకవచన గురువులు. ప్రయోగం చేయొచ్చు. ఏకవచ గురుస్థానంలో ఉన్నారు, మీరు అందరినీ ఏకవచన ప్రయోగం చేయొచ్చు, తప్పేది సభా లేదు. మర్యాద ఇక్కడ ఇదేం కాదు సభ, ఇది గురు శిష్య సంబంధం. సహనాభవతు సహనౌ భునక్తు. ఇక్కడ అనచిచ ప్రకారంగా ఎర్రనకు ద్విత్వం అంటే ధకారానికి ద్విత్వం వచ్చి సుధుధుయు ఉపాస్య అయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో సూత్రం ఉంది. ఇక్కడ ఎర్ర ద్విత్వం అనే సంధి అయిపోయినట్లే. ఎర్రనకు ద్విత్వం వచ్చడం అనేది ద్విత్వం అనేది ఇంకో సంధి సూత్రం వస్తుంది. సలాం. అయితే ఇక్కడ ఇంకొకటి మనం ఏం చెప్పుకున్నాం? జలాం జస్ జసి, జలాం జష్ ఝషి. ఇది కరెక్ట్ గా మనం పలకాలి. ఝలాం ఝ మహాప్రాణం, ఝలాం ఝషి మధ్యలో మాత్రమే మహా అల్ప ప్రాణం. ఝలాం ఝషి అనే రెండు మహాప్రాణాలు, మధ్యలో ఉన్న జష్ మాత్రం అల్ప ప్రాణం. ఝలాం జష్ ఝషి. జల్లులకు జష్ పరంగా ఉంటే జష్ అనే ఆదేశం వస్తుంది. జల్లులు స్థానము, దానికి పరంగా జష్ ఉండాలి. ఈ జల్లుల స్థానంలో జల్లులు పోయి జష్ మాత్రమే వస్తుంది. జల్లులు అంటే ఏమనుకుందాం? జభయ్య్ జస్ట్ చెప్పుకున్నప్పుడు తాళవ్యస్త చెప్పాలి. జష్ 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 కాదు. జష్ గురుగారు నా దాంట్లో సూత్రం 20-21 వరకు ఉన్నాయి. జబాయి నుండి హల్ వరకు సూత్రం 25 ఉన్నది. అదేనా చెప్పేది? సూత్రం 25 సంయోగంత తర్వాత ఇంకా దాని తర్వాత పోలే మనం వెనక వెనక సూత్రం అని చెప్పేది. ఇంకా దానికంటే ముందు సంయోగం తర్వాత ముందు పోతే సంయోగాంత. ఇప్పుడు ముందు లేదు, ఇంకా మనం వెనకకే ఉన్నాం పాఠం ఇప్పుడు చెప్పే విషయంలో. ఝలాం జష్ ఝషి అనే సూత్రం జల్లులకు. నెంబర్ ఎంత? నాకు నెంబర్ తెలియదు, నువ్వు చూసుకోండి. వెనక పాఠంలో చూస్తే మంగళవారం పాఠం 15, 16, 17, 18, 19 సూత్రం. 15, 19వ సూత్రం. 15,
16, 17, 18, 19 అంతే 19 సూత్రం. అందుకే అవి ఆ 19 సూత్రం దొరికింది. జలాం జష్ జషి విభాగ జలాం జల్ లకారాంత పుల్లింగ షష్ఠీ భోజనం వినుక జష్ జష్ లకారాంత పుల్లింగ ప్రథమా ఏకవచనం. పాట మధ్యలో బ్రేక్ చేయకు, విషయం నువ్వు ఆపేస్తున్నాడు. చూడు, జలాం జషు జషి అనే సూత్రం ఏం చేయాలి? జల్లులకు, జల్లులు అంటే ఎక్కడి దాకా? జభంజ్ ఘడదశ్ హల్ జబర్దశ్ ఖపా చటాతా చటాతో కపా షజర్ హల్. జబర్దస్త్ హా దాకా వస్తాయి. అంటే దీంట్లో ఏం వస్తున్నాయి అంటే వర్గలో అని ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థ వర్ణ అంటే పంచమాక్షరాలు లేనటువంటి వర్గలు, కచరతప వర్గలు. పంచమాక్షరాలు లేవు. తృతీయ చతుర్థం. ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థలు అంటే పంచమాక్షరాలు లేని అర్థం. పంచమాక్షరాలు లేనటువంటి మొత్తం హల్లులు. కచరతప వర్గలు. అట్లానే షిస్సర్లు. ఇదే హకారం కూడా, హకారం కూడా వస్తుంది. షసహ. దశసహస్. ఇవి అంటే 4, 5, 20, 4, 24 వర్ణాలు ఉన్నాయి. ఇవి ఇవి వీటి యొక్క స్థానంలో ఇవి ఉన్నప్పుడు వీటికి స్థానంలో పరంగా ఒకవేళ జష్ ఉంటే, జష్ జష్ అంటే ఏమిటి? గజడ దెబ్బ వర్ణాలు. జబగడద 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 జబగడద. జష్ పరంగా ఉంటే జష్ వస్తుంది. నేను జష్ అంటున్నాను. పరంగా జష్ అంటే జబై ఘడదష్ జడధష్ జబగడదష్ అంతే. జబగడదష్ అంతే. అంటే అర్థం ఏంటి? వర్గలో అని తృతీయ చతుర్థ వర్ణాలు, కచరవర్గం అంటే 5, 10 వర్ణాలు అన్నమాట. ఇవి ఏదైనా దాంట్లో ఒకటైనా పరంగా ఉంటే అప్పుడు ఈ జల్లుల స్థానంలో జష్ వస్తుంది. మొదటి దానికి జష్ అంటే జబగడదష్, జబగడదస్. గజడ దబలు వస్తుంది. గజడ దబ అనేటువంటి అల్ప ప్రాణమైనటువంటి 3వ వర్ణాలు, వర్గద 3వ వర్ణాలు ఆదేశంగా వస్తాయి. 5 అది 5 ఏదైనా ఆదేశంగా వస్తుంది. తృతీయ వర్ణం వస్తుంది. అంటే జల్లులకు దశ ఆదేశంగా వస్తుంది. జల్లులకు జష్ పరంగా ఉంటే జష్ ఆదేశంగా వస్తుంది. దశ ఆదేశం. దీంట్లో సుధు ధుయు అనే చోట ఇక్కడ జల్లేది జష్ ఏది నిర్ణయం చేసుకోవాలి. మొదటి మొదటి ద. రెండు ధకారాల్లో ఒకటి జల్లు ఒకటి జష్. మొదటిది అల్ప ప్రాణం జల్లు, మహాప్రాణం ధ. అల్ప ప్రాణం ఎక్కడన్నా మనం రెండు మహాప్రాణాలు. మొదటి అక్షరం దు, రెండో అక్షరం ఇది. రెండు మహాప్రాణాలే. యుద్ధం వచ్చింది కదా. కనుక రెండు మహాప్రాణాలు సుధు అన్నప్పుడు రెండు మహాప్రాణాలు. మొదటి ప్రాణానికి ఒక పేరు, రెండో ప్రాణానికి ఒక పేరు. దానికి జల్లు, రెండో దానికి జష్. రెండు డబుల్ యాక్షన్ చేసినట్టు ఒకళ్ళకి ఒక పేరు, ఇంకో పేరు పెట్టినట్టుగా అంతే అంటే రెండు పిల్లి పెట్టుకుందాం. ఒకటి జల్లు, ఒకటి బాగా చెప్పారు గుర్తుండేట్టుగా. జష్ రెండో జష్. ఈ మొదటి జల్లు నాకు జష్ ఆదేశంగా వస్తుంది. అంటే జష్ అంటే ఇప్పుడు ఏదిరా జష్ అంటే ఏమిటి? మళ్ళీ ఒకసారి నేర్చుకోవాలి. జష్ అంటే జబగడదష్, గజడ దబలు. ఈ గజడ దబలు ఏది రావాలి? 5 కదా. మళ్ళీ అవునండి, వచ్చే స్థానం ఒకటే కదా, ధా ఒకటే ఉంది. దాంట్లో గజడ దబలు ఉన్నాయి, 5 ఉన్నాయి. దీంట్లో ఏది రావాలి? దావే వస్తుంది. ఎందుకంటే పూర్వంగా ఉన్నది ధా, జల్లుకి ధా ఉంది కాబట్టి జష్ లో ఉన్నటువంటి ధకారం వచ్చి ఆదేశంగా వచ్చి ద్విత్వం అవుతుంది. అది అవును, ద్విత్వమైంది కనుక దానే రావాలి. ఎందుకు నిర్ణయిస్తున్నారు? ఏ సూత్రం ప్రకారంగా?
స్థానేంతరతమః. అదే మళ్ళీ స్థానేంతరతమ. స్థాన సామ్య వర్ణం కాబట్టి ధకారం వస్తుంది. స్థాన సామ్యం కనుక దాంట్లో స్థాన సామ్యమైనటువంటి ఆదేశాల్లోని అదే స్థానం కనుక కాబట్టి ధకారం వస్తుంది. ఈ స్థానానికి సామ్యత్వం దానికి ఉంది కనుక దకారం వచ్చి దకారం వచ్చి ద్విత్వం అవుతుంది. ఉపాస్య ధి అవుతుంది. రైటేనా అండి? సుధుధుయ్యు ఉపాస్య. ఆ, అయితే ఇక్కడ ఇంకొకటి కూడా మనం అనచిచాలో వికల్పం అని చెప్పుకుందాం. అక్కడ వికల్పం చెప్పలేదు. ఇప్పుడు వికల్పం అనే సూత్రం ఉంది. ఆ, అది చెప్పుకోవాలి. ద్విత్వం వికల్పం. వికల్పం అంటే ఏమిటి? రాని రావచ్చు, పక్షాన రావచ్చు రాకపోవచ్చు. వస్తే ద్విత్వం మనం ఇప్పుడు చెప్పినట్టు జస్టాదేశం. రానప్పుడు జస్టాదేశం ఉండదు. శృతియుపాస్య అంతే ఉంటుంది. అది దాన్ని మనం ముట్టేది ఏం లేదు, అట్లానే ఉంటుంది. శృతియుపాస్య అని ఉంటుంది ద్విత్వం రాకుండా. కాకుంటే. తర్వాత సూత్రం ఏం చెప్పుకున్నాం ఇప్పుడు? అలో అంతరా సంయోగం. దానికంటే ముందు ఇంకో సూత్రం ఉంది. ఇంకోట అలో సంయోగాంతస్య లోపః. సంయోగాంతవాడు. సంయోగాంతస్య లోపః. సంయోగాంతస్య లోపం అంటే ఏమిటి? సంయోగాంతస్య అనేది షష్ఠీ విభక్తి. అంటే అర్థం సంయోగాంతమునకు, సంయోగాంతం యొక్క స్థానమునందు లోపం వస్తుంది. లోపం దాని యొక్క అంచమైన హల్లునకు లోపం వస్తుంది అని అనలేదు కదా. సంయోగాంతమునకు లోపం ఇక్కడ అంతే. సంయోగాంతమునకు లోపం వస్తుంది. సంయోగాంతానికి లోపం అంటే ఏమిటి? సంయోగాంతం అంటే ఏమిటి అంటే సంయోగవంతమందు గల పదం మొత్తం పదాలు సంయోగాంతం పేరు, లేదా అంటే దానికి వచ్చే హల్లునకు లోపం వస్తుంది. రెండు అర్థాలు అక్కడ. ఆ, సంయోగాంతానికి రెండు అర్థాలు ఉన్నాయి. ఓ అంటే సంయోగాంతమునకు అంటే సంయోగాంతమైన పదమునక, లేదా సంయోగము అంతమందున్న వర్ణానికి అని ఈ రెండు అనుమానం. దాంట్లో అనుమానం వచ్చి ఇక్కడ లోపం రావాలి అంటే మొత్తం శుద్ధి అని మొత్తానికి లోపం వస్తున్నదా? కాదు. అంత అనుకున్నటువంటి వర్ణము అది హల్లు అవుతుంది. అంటే అప్పుడు సూత్రం ఏం చెప్తే అలోంత్యస్య అలోంతస్య అంత్యస్య అలహ ఆదేశ స్యాత్ అని. అంత్యమైన అల్లు నాకు అల్లు అంటే ఏంటి మళ్ళీ? మొత్తం యారాలవాలు అవుతుంది. యారాలవాలు అవుతాయి. అంతేనండి. రాని వాళ్ళు అచ్చుల నుంచి యారాలావా వరకు అండి. శైలజ గారు కూడా ఏదో అన్నారు. శశసర్ల వరకు అండి. ఎక్కడ ఐవున్ దగ్గర నుంచి ఎవరాల దగ్గర నుంచి సా వరకు వస్తాయండి. అన్నారు కదండి. అల్లు కదా, అల్లు కదా మొత్తం అచ్చులు హల్లులు అన్ని మొత్తం అండి. శశసర్ హల్ వరకు కలిపి ఆ నుండి హల్లులో లు వరకు, హా నుండి హా వరకు మళ్ళీ అంటే అల్లు వరకు అంటే హా వరకు అన్నట్టు. ఇది అబ్బా ఇవన్నీ ప్రత్యయాలను గుర్తుపెట్టాలి బాబాయ్. ప్రత్యాహారాలు అందుకనే ప్రత్యయాలు అర్థం కాకపోతే రాకపోతే ఏం పాట చెప్పుకోలేము. అంటే బ్లైండ్ గా బైహార్ట్ చేసేయాలా? అంటే మీరు కాకపోతే మీరు కవిత్వం ఎట్లా రాస్తారు? కవిత్వానికి దీనికి సంబంధం లేదు. అప్పుడు ఏదో వస్తుంది కాదు. రాకూడదు కవిత్వం ఎట్లా రాస్తారు అంటుందా? వచ్చు. ఇటువంటి ప్రత్యాహారాలని బైహార్ట్ లో ప్రత్యాహారాలే అనుకోండి నేను చెప్పేది. ప్రత్యాహారాలే కదండి. ఈ సూత్రాలన్నీ కూడా అదే మీరు నేర్చుకునేది. అది రైట్. అల్లు అర్రు అవి ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది క్లారిటీ ఉండదు. అదే షార్ట్ కట్ లో మంది ఇప్పుడు మీకు అచ్చులలో మాత్రం మరి ఇవన్నీ కూడా అవసరం ఉంటుంది వ్యాకరణానికి. అవును గురువు. ఒకరికనే ఆ నుంచి లా వరకు ఉన్న వాటిని ఏమంటారండి? దానిపై అల్లు 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 నాట్ హల్లు హల్లు కాదు. అచ్చు ప్లస్ హల్లు. అచ్చులో అకారం హల్లులో లకారం అల్లు అయింది. హల్లు ఓకే ఓకే. అలా అంటే మొత్తం వర్ణాలకి అంటే ఏ వర్ణమైనా అని అర్థం. అలోంతస్య ఆ దగ్గర నుంచి లా వరకు. అంటే ఇప్పుడు అర్థమైంది అది. కనుక ఏ వర్ణమైనా అంత్యమందున్న వర్ణానికి మాత్రమే ఆదేశం వస్తుంది, మొత్తం పదానికి కాదు అని సూత్రం చెప్తారు. అబ్బా సూత్రం ఇది కూడా జనరల్ స్థాన ధర్మ వాట్లాగా ఉన్నటువంటి సూత్రం ఇది. దీని ప్రకారంగా చివరి వర్ణానికి అంటే ఏమిటి? ఇప్పుడు సుధుయు ఉపాస్యలో చివరిదైనటువంటి యకారానికి ఆదేశం వస్తుంది. యకారానికి వస్తుంది.
వస్తూ ఉంటే ఇంకా అది వస్తూ ఉంటే చివరి సూత్రం మళ్ళా ఒకటి ఉంది వార్తికం యణ ప్రతిషేధో యణ ప్రచేత్ వాచ్యః యణ ప్రతిషేధో వాచ్యః యణ ప్రతిషేధో వాచ్య అంటే ఏమిటి యణ ప్రతిషేధ ఎండినకు నిషేధం సంయోగాంతర స్థానమునందు నిషేధముగా చెప్పు. నిషేధముగా ప్రతిషేధం వస్తుంది. ఎక్సెప్ట్ యా నిషేధంగా ఇలా సింపుల్ గా ఎండునకు చెప్తే మాత్రం బాగుంది. ఎండునకు మాత్రం ఈ వెనక్కి తప్పదు, వెనక్కి కాకుండా మిగిలిన వాటికి వస్తుంది. వాటి కోసం ఎవరికి మాత్రం లేదు అని సూత్రం చెప్తాది. ఎండలకు మాత్రం ఈ పైన ఉన్నటువంటి నిషేధం లేదు. అదే ఎండినకు సంయోగాంతర నిషేధం రాదు అంటారు. లేదు కనుక దాని ప్రకారంగా అది అట్లానే ఉండిపోయింది. ఉంటే ఇప్పుడు ఏమైపోయింది మనకు సుధుయుపాస్య చిత్తం రాని పక్షంలో రెండు రకాల శుద్ధ్యుపాస్య శుద్ధ్యుపాస్య రెండు రూపాలు తయారైంది. దీన్ని పట్టుకొని మీరు వాడ మీకు హోంవర్క్ ఇస్తున్నాను. అబ్బో ఏమిటంటే సోమవారం రోజు మధు ప్లస్ అరిహి తయారు చేయాలి. ఎట్లా తయారు చేస్తారు? ఒకటి మధు అరిహి మధ్వరిహి అవుతుంది కదా, తయారు చేసి చెప్పండి. మధ్వరిహి మధ్వరిహి మా దీర్ఘం పెట్టకండి. మధ్వరిహి మధ్వరిహి. అట్లానే ధాతృ అంశ అంటే ఇప్పుడు ఇకారానికి చెప్పుకున్నాం శుధి ఉపాస్య, ఉకారానికి మధు హరి, రుకారానికి ధాతృ, రులో రు అనేది ఏంటి? అచురుత్వం. ధాతృ అంశ ధాత్రంశ లృ ఆకృతి. అమ్మో ఇదేదో టిపికల్ గా ఉంది. లు ఆకృతి లృ అనేది కేవలం అచ్చు మాత్రమే, నకారానికి సంబంధం లేదు. అచ్చు హలు కాదు, లృ అనేటువంటి. అప్పుడు లు ఆకృతి అంటే లాకృతి అవుతుందండి. లాకృతికి మీరు రిజల్ట్ అప్పుడే చేయదు, తయారు చేయండి. పదం చెప్తున్నా. అవును, ఏం చేస్తారు చేయండి. ఎట్లా తయారు చేస్తారు మీరే చేయండి. కృతో లోకృతో మీరు ఏమంటారు మీరు చేయండి. చెప్పింది చెప్పడం ఈజీ కానీ మేమే తయారు నరాకృతి అవుతుంది. నరాకృతియా వానరాకృతియా? సూత్రం మాకు తెలియదు, అయితే నరాకృతి అవుతుంది. మనం ఏదో చేసేస్తాం దాన్ని. ఓకే చేద్దాం, తప్పదు. 4 రూపాయలు తయారు చేసి పెట్టండి. ఏది మధ్వరిహి ఒకటే కదా? 4 అంటే సుధీపాస్య ఒకటి, 4 ఇట్లా సుధీపాస్య మధు ఆకృతి అది మధు హరిహి మధ్వరిహి ఒకటి, మరి రెండోది ధాతృ అంశ వకారం ఆదేశంగా వస్తుంది. ఓకే ధాతృ అంశ. సరే ఒకటి చేద్దాం. తర్వాత ధ్రువ ఆకృతి 3 చేయాల్సి 4 మొదటిది నేను చెప్పాను. అది కూడా మీరు తయారు చేసి రాసి పెట్టండి. మొత్తం 4 పేజీలు వస్తుంది నోట్స్. 4 రోజులు ఇస్తున్నాం కదా సెలవులు. అమ్మో చూడాలి, చూద్దాం, చెయ్యాలి. సోమవారం ఎంతమంది వస్తారు? నేను చేసినా చేయకపోయినా వస్తాను. అటువంటి ఎస్కేపిజం కాదు. కానీ మా ఎక్సెప్షన్ ఏంటంటే నాకు మా నాన్నగారు సవ్యంగా ఉంటే చేస్తాను, లేకపోతే నాకు అక్కడ డ్యూటీ ఉంది రోజును. చెప్పండి, పర్మిషన్ చెప్పండి. పర్మిషన్ ఇప్పుడు ఆయన సంస్కృతంతో చెప్తూ కూర్చుంటారు, చచ్చిపోతున్నా. ఆయనకి రిమిటెన్స్ బాగా వచ్చు. ఆయనకి ఏం నేర్చుకున్నావే, ఏం చదివా అని తిట్టడం మొదలెడతారు ఫస్ట్. శైలజ్ గారు మానేస్తే అందరూ మానేస్తారు. అంటే లింక్ ఆవిడే కదా ఇవ్వాలి. చేతిలో ఉందనమాట. లేదు వద్దాము, ఎవరో ఒకరు చెప్తే విందాము, మళ్ళీ రెక్టిఫికేషన్ చేసుకోవచ్చు. ఇట్లా అందరూ కూడా కష్టమే. రాజుగారు ఇట్లా బిన్నెడు పాల్గొంటే అందరూ మంచిగా నీళ్ళు తీసుకొచ్చి పోసిపోతారు. చేద్దాం ప్రయత్నం, సగమైనా చేస్తాం. ఏముంది, అందరూ తయారు చేయాల్సిందే. ఒక పని చేయండి అయ్యా, ఒక్కొక్కరికి ఒక్కొక్క పదం ఇచ్చేసేయండి. అందరూ అన్ని చేయాలంటే కష్టం కదా. మీరు రాసి పెట్టండి, ఎవరికి ఇద్దాం తర్వాత. మొదట ఇలాగే చేద్దాం, అంతా కలిపి సూత్రం తెలిస్తే అన్నిటికీ చేయొచ్చు. మీరు ఇదే స్టేమ్ మీకు ఇచ్చిన సూత్ర ప్రకారంగానే మొదటి ఈక్వాలిటీ
తర్వాత ఉమ్, తస్మిరిష్టి స్థానేంతరతమ ఉమ్, అనచిచ్చ జలాం జసి సంయోగాంతశ్లోప అదోంత్యస ఎణ అలా ప్రతిశోధి. ఉంటుంది ఈ వరుస క్రమంలో ఒక్కొక్క దానికి ఘన కన్వర్ట్ ప్రతిషేధ అవుతుందా లేదా వాచ. చూడండి. కాందాన్ని విడిచిపెట్టండి, అది అవసరం లేదని పక్క పెట్టండి. ఆ సూత్రానికి అది రాదే అనువర్తించాలనుకోండి, దాని గురించి మనం విచారించాల్సిన అవసరం లేదు. ఓకే. దీంట్లో అన్నింటికీ ఈ సూత్రాలు రావాలని లేదు. ఉమ్. ఉమ్. ఏ సూత్రం ద్వారా అక్కడ ఏమైనా అవకాశం ఉంది, ఆ సూత్రం సంబంధించి ఉంది అన్నప్పుడే మాత్రమే సూత్రం తీసుకుంటారు. అమ్మో ఇంత పెద్ద బుర్ర ఎలా పెట్టగలం? ఇవన్నీ లేకపోతే వచ్చేస్తే ఆ చేసేమంటే సూ- బ్లండ్ గా చేసేస్తాం. ఆ సూత్రం మీకు అర్థమైంది కదా, ఆ సూత్రం అయింది. ప్రకారం ఇక్కడ ఉందా లేదా చూసుకోండి. ఇద్దరు ముగ్గురు అలాగే గ్రూప్ గురుజీ. డిస్కషన్ చేసుకుని చెయ్యాలి అయితే. ఇప్పుడు నేను వేరే చెప్తాను ఒకటి, రామాప్లేస్ ఆలయం దీని ప్రకారం శుద్ధిపాస తీసుకోండి ఎలాగనే ఈక్వెంట్స్ వస్తుందా అంటే వస్తుందా రాదా? రామాలయ రాదు, ఎందుకు? అది ఈక్వెంట్స్ అది పక్క పెడతా అట్లానే. రూప సంధ్య అలాగే. ఈ దాంట్లో ఈ సూత్రం నియమాలు దాంట్లో ఉన్నాయా లేవో చూసుకో, లేకపోతే ఆ సూత్రం అవసరం లేదు. ఓకే. అంతే. నాకు అవసరం లేని సూత్రాన్ని మనం రూపసాధనలో అవసరం లేని సూత్రాన్ని మనం వాడాల్సిన అవసరం లేదు. ఓ. ఇవి ఉన్నాయా లేవా మీరు చూసుకోవాలి. అదే ఇక్కడ ప్రధానమైనటువంటిది. మీకు ఆ సూత్రం అర్థమైతే అప్పుడు అది ఇది ఇక్కడ ఉందా లేదా అడ్జస్ట్ చేయచ్చా లేదా చూసుకోవాలి. అట్లా కనుక దాని ప్రకారం చూసుకొని తయారు చేయాలి. అమ్మా సరే ఉమ్. చేద్దాం చేద్దాం. ఇంకా ఆపేద్దాం ఇక్కడికి. ఏమైనా అనుమానాలు ఉన్నాయా? రేపు చేసేటప్పుడు వస్తాయి అన్ని అనుమానాలు. ఇప్పుడు వేరే ఇప్పుడు అనుమానం నివృత్తి చేసుకోండి. ఇప్పుడేమైనా కలిగితే సరే ఆఖరి సూత్రం ఒకసారి చెప్పండి. ప్రతిషేధో వాచ్య కదా అనేది వార్తికం సూత్రం అదే కాదు. వార్తికం యనః వార్తికం ఏం చెప్తుంది? ప్రతిషేధో వాచ్య అదేనా? అవును, ప్రొనౌన్సియేషన్ కరెక్టేనా అని. అంతే అంతే. ప్రతిషేధో వాచ్యః. వాణి ప్రతిఛేదోనా ప్రతిషేధోనా? ప్రతిషేధో. ప్రతిషేధో వాచ్య. మూర్ధన్య శకారం. శకారం. ఓకే అదే రాశాను అది తప్పు. ఓకే. ఏదో నిషేధం అనమాట. యనః షష్ఠీ విభక్తి అవుతుంది, ప్రతిషేధో ప్రథమ విభక్తి అవుతుంది. సరే చూద్దాం. పాటిపల్లి వారు వచ్చుంటే ఇవన్నీ చెప్పేసి ఉండేవారు విభక్తులు. ఆయన ఎందుకో రాలేదు. నిన్న కూడా రాలేదు కదా వారు. రాలేదు. అదే ఏదో ఒకటి చేసేస్తాం కానీ అక్కడ ఏ విభక్తులు ఉన్నాయని తెలియట్లేదయ్యా. నేను పెడుతున్నా, మీరు పాట చదువుతారో అర్థమైంది. పాఠం చదివిన తీరకలేదు అదే కదా బాధ. మీరు మీరాలంటే మా పరిస్థితి ఏంటి? నేను శబ్దాలు బైహార్ట్ చేస్తున్నాను ఇప్పుడు. ఆ ఎర్ర ప్రత్యయాలు నేను రోజు పాఠం పెడుతున్నాను. ఆ పాఠం కిందనే సూత్రము, పదవిచ్ఛేదము, దాని యొక్క విభక్తులు ఏమిటి కూడా నేను పెడుతున్నాను. మీరు చూస్తున్నారు. అప్పుడు ఒక పని చేసేయండి, ఇప్పుడు మాకు ఇచ్చిన హోంవర్క్ కూడా మీరు పెట్టేసేయండి, మేము రాసేస్తాను నోట్స్. దాంట్లో ఉంది. అవును. అలా వృత్తి కూడా ఉంది. తర్వాత తెలుగు అనువాదం ఇస్తుంది. అవును గురుజీ. వాటిని మేము పూర్తి చదవడలేదు. చదవట్లేదు, నేను సిన్సియర్ గా చెప్తున్నా చదవట్లేదు. మళ్ళా రివిజన్ మేము ఇక్కడ వింటున్నామే కానీ తర్వాత ఇంటి దగ్గర హోంవర్క్ తక్కువే చేస్తున్నాం అని చెప్పాలి. నేను శబ్దాలు ప్రత్యాహారాలు రాస్తున్నా అంతే. నానా రకాల యావగేషన్స్ ఉండి సరే ఏదో వింటున్నాం, కొంత అర్థమైంది. మళ్ళీ ఇంటి దగ్గర ఎక్కువ కృషి చేయలేకపోతున్నాం. అసలు మీరు చెప్తుంటే అంతా వచ్చేసిందండి. వింటున్నప్పుడు అంతా అడగడానికి కూడా ఏమి ఇదవటం లేదు, కానీ మళ్ళీ మొదటిగా వస్తుంది. మేము శైలజ్ గారు ఇన్ని రోజులు శైలజ్ గారు ఉండి అలా అనకూడదు. సబ్జెక్ట్ అర్థమవుతుంది కానీ సూత్రాలు బట్టి కావట్లేదు. సబ్జెక్ట్ వరకు చూస్తున్నాం, సబ్జెక్ట్ అర్థమవుతుంది. సంస్కృత తెలుగు కూడా టచ్ లేదు తక్కువ. సూత్రాలు వచ్చేసాయి ఆచార్య, సూత్రాలు బైహార్ట్ వచ్చేసాయి. అవి ఎక్కడెక్కడ అన్వయం చేయాలని ఇంకా కొంచెం బుర్ర పెట్టాలి. వస్తే సమస్య లేదు, సూత్రాలు వస్తే సమస్య లేదు. సూత్రాలు రాకపోతే అంటే అన్వయం చేయడం రాలేదు. సబ్జెక్ట్ అర్థమవుతుంది కానీ సూత్రం తెలియట్లేదు. సూత్రం బైహార్ట్ చేయడం వేరు, అది ఎక్కడ అన్వయం చేయాలి, దేనికి ఇది వర్తిస్తోంది అనేది తెలియాలి కదా. పరిజ్ఞానం రావాలి, అది పరిజ్ఞానం రావాలి. స్టెప్స్ వేసుకోవడం అది తెలియటం లేదు. ఏమర్థం కాలేదు? ఆ సూత్రం స్టెప్ బై స్టెప్ వేసుకోవడం అది తెలియటం లేదు. చదవాలండి. ఏముందో బాగా అర్థం చేసుకుంటే అక్కడ అనువర్తిస్తానే చూసుకోవచ్చు. ఇప్పుడు అందుకని అయిపోయి మీకు దేవా ప్లేస్ ఆలయం ఉంది అనుకోండి, ఈ కోయండి సూత్రం ప్రకారం ఏమో మార్పు వస్తుంది అక్కడ? ఏం లేదు, అక్కడ వర్ణం ఏమి మారట్లేదు. అక్కడ ఎక్కువ లేదు, ఏమీ లేదు.
ఇక్కు ఇక్కులు లేదు లేవు, కనుక ఎన్నులు లేవు. సూత్రం 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 రాదు అక్కడ ఇక్కడ. వర్తించదు. అది సూత్ర ఖర్చు ఇక్కులు పరంగా అనేది అనాలు ఎన్ను ఓన్లీ లేదు, ఇక్కు జలాంశ లేదు, వస్తుందా? అదే రావట్లేదు. రాదు. ఉమ్. కనుక అంటే రాదు అంటే దాని గురించి ఆలోచించక్కర్లేదు, పక్క పడ్డాడు అది. మన అది ద్విత్వాక్షరం లేదు రూప కాబట్టి సాధనలో దాని జలాంధ్రేష్ గురించి రాదు. ప్రస్తావన అవసరం లేదు. అవునవును. ఒకవేళ చెప్పుకున్నా కానీ ఇక్కడ ఈ సూత్రం ప్రకారం ఏమీ లేక ఈ సూత్రం మేము పట్టించుకోవడానికి కూడా రాసిన పర్వాలేదు, మీరు రాసుకుంటే అవసరం లేదు. ఆ. అయ్యా ఇంకో చిన్న కిటికి చెప్పుకోనా నాకు నేనే ఉమ్. ఇక్కడ. ఇది యనాదేశ సంధికే వస్తుంది. ఈ ఇకో ఎనర్జీ అనేది ఒక బ్లడ్ గా జ్ఞాపకం పెట్టుకోవచ్చా? అవును, అంతే కదా. అదే ఎనాదేశం యనాదేశానికే వస్తుంది ఇకో ఎనర్జీ అవన్నీ. అంతే. అబ్బా అదొకటి చాలు, మిగిలినవన్నీ వదిలేసేస్తే. మనం 3 సందులు చెప్పుకున్నాం దీంట్లో. అవును, ఇకో ఎనర్జీ. ఇప్పుడు సంధి ఒకటి ఎనాదేశం, ఒకటి ఎన ద్విత్వం, ద్విత్వము మూడు జత సంధి. జస్ట్ వస్తుంది. 3 చెప్పారు. జస్టిస్ అంటే వికల్పం ఒకటి. వికల్పం అనేది ఇక్కడ ఆహా. ద్విత్వ ఆ, ద్విత్వ వికల్పం. ద్విత్వానికి వికల్పం. ఇంకో అవును. నుంచి ఇది అనాదేశానికి. ఉమ్. ఆ, ఇప్పుడు ద్విత్వ సంధికి అనచిచ. అనచిత. అణచిచ నేను అణచిచ అణచిచ. అదే నేను ఆ ప్రత్యాహారాల దగ్గరే వెనకబడ్డా అసలు. ఆ, అవి అప్పుడే వచ్చేయండి రాస్తుంటే. జత ప్రత్యాహారాలు సంధికి ఒక పని చేయండి మీరు. ఆ, ఆ, ప్రత్యాహారాల్ని కూడా ఒక్కసారి మనం చదివేటప్పుడు అదే ప్రార్థన చేసిన తర్వాత వాటిని కూడా ఒక్కసారి చదవాలి. అవును గురుగారు. అవును గురుగారు. అలా అయితే అందరూ చదవాలి కానీ ఆ, ఒక్కరు మాత్రమే చదువుతూ మిగతా వాళ్ళు మ్యూట్లో పెట్టుకోండి. లేకపోతే అలాగే. డిస్టర్బ్ అవుతుంది, ఎవరు ఏం చదువుతున్నారో అర్థం కాకుండా ఉంటుంది, కన్ఫ్యూజ్ అవుతుంది. మ్యూట్లో పెట్టుకొని చదవండి అందరితో, అంటే వాటితో పాటు మనము చదువుదాం. అవును. చదివితే కొంచెం గొంతెత్తి చదవండి. గొంతెత్తి చదివితే నోటికి ఉంటుంది. రోజు ఆవర్తన కంపల్సరీ దాన్ని చేయాలి. ఆ శివసూత్రాలు మహేశ్వర సూత్రాన్ని ప్రార్థన అవును తర్వాత గురుగారు. అది చెయ్యాలి అది. చేయాలి. ఏదో కనీసం మీరు చెప్పినవైనా ఒక 7-8 పాఠాలు రివ్యూ చేసుకోవాల్సింది. చేసుకోవాలి. అప్పుడు గంట చాలు. మళ్ళా చూసుకుని రివ్యూ చేసుకోవాలి. సిద్ధాంత కౌముది పుస్తకం లేదు నా దగ్గర. మీ పాఠాలు చూసుకుని మళ్ళా ఒకసారి చదువుకోవాలి. నా దగ్గర ఈ బుక్స్ ఏవి లేవు గురుగారు. నేను పెట్టిన పాఠాలన్నీ కూడా మీరు కాపీ పేస్ట్ ఇక్కడ దాంట్లో చేసుకోండి. అవును చేస్తాను గురుగారు. కాపీ పేస్ట్ అంటే ఈ దీంట్లో వెతకడం ఎక్కడెక్కడ దొరకదు. మన వేరే వేరే పోస్టుల ద్వారా కానీ ఇప్పుడు మనకు ఉన్నటువంటి అక్కడికి నేను అన్ని తీసేస్తాను సాధ్యమైనంత వరకు. మీరు పెట్టేటివన్నీ చదివిన తర్వాత తీసేస్తాను. అవసరం తర్వాత ఇంకా మళ్ళీ రేపటి అవసరం లేదు అనుకున్నప్పుడు అవును. తీసేస్తాను. నేను కొన్ని తీసేస్తున్నాను గురుగారు. తీసేస్తే అక్కడికి ఏంటంటే మనకు మేము మాత్రమే కనబడుతుంటాయి. అయినప్పటికీ కూడా మీరు కేవలం కౌముది పాఠం సంబంధించిన ఒక మీరు ఎక్కడైనా ఫైల్లో ఓపెన్ చేసుకొని దాంట్లో అన్ని కాపీ పేస్ట్ వరుసగా చేసుకుంటూ పోయినారనుకోండి, అప్పుడు మీకు బుక్ మొత్తం రెడీగా ఉంటుంది. అవును. అప్ టు డేట్ బుక్, అంటే ఎక్కడి దాకా పాఠం అయితే అక్కడి దాకా ఉంటుంది. అట్లా అట్లా కూడా మీరు చేసి పెట్టుకుంటే బాగుంటుంది. అట్లానే రూప సాధనకు సంబంధించి వేరే ఒక బుక్, అంటే వేరే ఒక ఫైల్ మీరు ఆ రూప సాధన మాత్రమే చేసుకుంటూ పోవాలి. దాంట్లో ఆ రూప సాధనలో కూడా వరుస క్రమంలో శుద్ధి భాష్య, ఇప్పుడు మధ్వరి, ఇవన్నీ వరుసగా చేసుకుంటూ పోవడం. అయితే దాంట్లో చర్చించాలి. ఒక సూత్రం, ఒక అనుమానం. ఇప్పుడు మనం ఎట్లా చెప్పుకుంటున్నాం, సూత్రం చెప్పి సూత్ర వివరణ చెప్పి ఇక్కడ ఎట్లా అనువర్తిస్తుంది అని చెప్తున్నాం. ఇది అయినాక మళ్ళీ ఏమైనా అనుమానం వస్తుంది. ఈ అనుమానం నివృత్తికి ఎట్లా అంటే మరొక సూత్రం, ఆ సూత్రం చెప్పి ఆ సూత్రం ప్రకారంగా ఏ విధంగా అనుమానం పరిష్కారం అయింది అనేది. అట్లా మనం ఒక్కొక్క స్టెప్ను తీసుకుంటూ రావాలి. వ్యాకరణము, మ్యాథమెటిక్స్ ఒకే దాదాపు ఈ విధంగా ఉంటాయి. అంటే ఒక్కొక్క స్టెప్లో దాన్ని మార్చుకుంటూ తీసుకుంటూ వస్తుంటాయి. ఇట్లా ఆ, ఈ సూత్రము ఏ విధంగా ఈ రూప సాధనకు సహకరిస్తున్నది, దీనివల్ల ఏమి ఆదేశాలు వస్తున్నాయి లేదా ఏం మార్పులు వస్తున్నాయని చేసిన తర్వాత ఏదైనా అనుమానం కలిగినప్పుడు ఆ సూత్రంలోనేటువంటి ఆదేశాల విషయంలో అనుమానం కలిగితే ఇంకో సూత్రం ఏం చెప్తున్నది, ఆ సూత్ర సహకారం చేత ఈ విధంగా మార్పు వస్తున్నది అనేది మనం తయారు చేసుకుని వరుస క్రమం ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ పోతే అది మొత్తం వస్తుంది. క్రమంగా వరుసగా మనం ఒక్కొక్కటి తీసుకుంటూ వస్తాం. ఇది ఈజీగానే. ఇప్పుడు మీ దగ్గర ఉన్న పాఠాలు చాలు, మీరు ఏమి అయ్యో ఎట్లానైనా మీరు ఆలోచన ఏం అవసరం లేదు, చక్కగా వస్తుంది మీకు ఈజీగా. నేను పెట్టిన పాఠాలను ముందర వేసుకొని చూసుకుంటే వరుసగా వస్తుంటాయి, అవన్నీ చూసుకోవచ్చు. మీరు ఇదే కాదు, మీ ఇష్టం వచ్చి ఇంకేదైనా ఎనాదేశాలు కూడా ఆలోచించి తయారు చేయవచ్చు. మన ఏదో అత్యుక్తి అనే పదం వచ్చింది, ఇంకేదైనా రావచ్చు, చూడండి వస్తుంది ఎట్లా వస్తుంది, తయారు చేయండి. ఈ విధంగా ఏదైనప్పుడు కూడా
స్వస్త్యస్తు తే నిర్గలితాంబుగర్భం. స్వస్త్యస్తు, స్వస్తి అనేస్తు అనేది కూడా ఎట్లా అవుతుంది? ఇది కూడా టూ వేసుకో. ప్లస్ వస్తే అవి కూడా ఏనాదేశాలే. ఏడాది స్వస్తి అస్తు. స్వస్త్యస్తు రెండు రెండు ఏనాదేశాలు. అన్వగచ్చ తన్మన్న చెప్పుకున్నాం మనం. అనువాగచ్చ. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కులకు ఈ ఊరు ఊరు అనేటువంటి నాలుగింటికి ఆదేశం ఏమిటి? ఎవరాలు అంటే ఈకు, ఈకు యా, ఊకు వా, రూకు రా, లూకు లా. ఇవి వస్తాయి. ఇవి ఎట్లా వస్తాయి? మనం దానికి పోవాలి. స్థాన సామ్యం నియమాలు, సామ్యం. ఆ పాఠం కూడా ముందు వేసుకోవాలి. ఆ పాఠం ముందు వేసుకుంటే దాని ప్రకారంగా ఇచ్చి యశానాం తాదు రుటు రసాణం మూర్ధరు అది కూడా మనకు గుర్తుండాలి. ఋతులసానందంతా ఉపధ్వనియా నా ఓష్టవు ఒక రసితంతోష్టవు. అవి ముందుకు ముందు వేసుకుంటే దాంట్లో తక్కువ మనకు ఇది ఈ ప్రకారంగా వస్తుంది. మనకు ఇవి అన్ని చోట్ల దాదాపు చాలా చోట్ల ఇవి అవసరం ఉంటాయి. ప్రతి ఆదేశంలో చోట ఈ విధంగానే వస్తుంది. మరి దీనికి ఎట్లా మరి అంటే మనం స్థాన సమయం పోవాలి మళ్ళీ అక్కడికి. ఏ సూత్రం ఏ ఏ ఆదేశమైనా అంతే. ఆదేశాలు ఇచ్చేవి కొన్ని ఉంటాయి, మనకు వచ్చేది ఒకటే ఆదేశం. ఆ ఆదేశాన్ని నిర్ణయం చేయడానికి అవి కావాలి. విశేషాంతాలు లాంటివి కావాలి. అవి లేకుండా మనం నిర్ణయం చేయలేము. ఆదేశ వర్ణాన్ని నిర్ణయం చేయలేము. అవి కూడా మీరు చూసుకో. మనం అయ్యా ఇప్పుడు ఈ హోంవర్క్ ను ఒకసారి మళ్ళా మీరు ఒక సందేశం లాగా పెట్టండి. ఏం ఎందుకంటే పెట్టడం? మేము స్పెల్లింగ్ మిస్టేక్స్ రాసుకొని ఉండవచ్చు. 4 మధు ప్లస్ అరిహి అన్నారు, ధాతృ ప్లస్ అంశం అన్నారు, నృ ప్లస్ ఆకృతి అన్నారు కదా. ఈ మూడింటిని మీరు మెసేజ్ పెడితే మిగతా వాళ్ళు మన క్లాస్కి రాని వాళ్ళు కూడా దీన్ని హోంవర్క్ గా చూసుకునే అవకాశం ఉంటుంది. సరే అట్లా పెట్టేస్తాను మీకు. దీంట్లో ఇచ్చాను కూడా సూత్రం చూడండి. వార్తికంలో ఇచ్చారు తర్వాత అంటే మన యొక్క పాఠ విధానం ఎట్లా ఉంటుందంటే ఒక రూప సాధనకు చర్చ అయినాక చివరగా ఉన్న సూత్రం యొక్క చివర వృత్తిలో చివరగా ఆ రూపం ఉంటుంది. మనం పాఠంలో ఎక్కడైనా కూడా అంది ఒక రూప సాధన అయిపోయినాక అప్పుడు ఆ సూత్రం యొక్క చివరగా ఉంటుంది. అంటే అక్కడికి దానికి సంబంధించి అయిపోయింది అని అర్థం. మీరు ఎడో ప్రతిషేధోవాచ్య వృత్తి కింద ఉన్నాయి, అంటే సాధించే రూపాలు ఉన్నాయి. నా 3 పేర్లు ఉన్నాయి చూడండి, 4 పేర్లు 4 ఉన్నాయి. శృతిపాస్య, మధ్వదిహి, దాత్రం, శాలాకృతి 4 ఉన్నాయి. వాటిని చూడండి. అయితే సాధించబడ్డది. నేను చెప్పింది ఏమిటి మీకు అంటే ముందు వాటిని చెప్తున్నాను. ధాతృ ప్లస్ అంశ, మధు ప్లస్ హరి అని. వాటిని ఎట్లా తయారు? మధు ప్లస్ హరి మధ్వరి అయింది, ఎట్లా అయింది? ధరు ప్లస్ ఆకృతి ఎట్లా అయింది? అయితే ఒకటి అన్నింటికి అన్ని సూత్రాలు అనువర్తించవు ఒకటి కనుక. అంటే మొత్తం దీంట్లో ఈ సూత్రాలలో ఇంకా వేరే సూత్రాలు ఎక్స్ట్రా సూత్రాలు అవసరం లేదు. చెప్పినటువంటి 4 ఏదైనా చెప్పుకున్నాము. ఇకోవణచి, తర్వాత ఇకోవణచి, తస్మిన్ స్టేబుల్ వస్తే స్థానాంతరతమ అనచిచ జలాం జడ్జసి, తర్వాత సంయోగాంత శ్లోప అలోంచస్య యణ ప్రతిషేధవాచ అనే వార్తికంతో మొత్తం 8. ఈ 8లోనే తిరుగుతాయి ఇప్పుడు చెప్పినటువంటి 9. దీనికి వేరే సూత్రం అవసరం లేకుండానే ఇవి తయారు చేస్తాం. దాంట్లో అన్నింటికి 8 అవసరం లేదు. ఇప్పుడు మనం అనచిత ద్విత్వం అనేటువంటిది రానటువంటిది వికల్పం రానప్పుడు వాడు మిగతా దానికి ఆ ద్విత్వం రాని పక్షానికి మిగతా ఈ సూత్రాలు అనువర్తించలేదు. జలాం చేసే అవసరం లేదు, అట్లానే సంయోగాంత శోభ అవసరం లేదు దానికి. మీ ధర్మపురి శ్లోకం ఉంది కదండి, ప్రాతకాలే ప్రాతకాలే హ్యుదిత ఖమణేర్ రశ్మిపుంజం నితాంతం దూరీకృత్యాంధ వటలచయం భవతే కాంతి భీష్మ.
వృక్షాద్వృక్షం చలితపవనాత్ శీతలం ప్రాంగణం యత్ పుష్టిం భక్తిం గమయతి మనః స్వాగతానాం జనానాం. దీంట్లో అర్థమైందా శ్లోకం మీకు? చెప్పండి కడగం వారు. పదవి భజన ముందుగా చెప్పమంటారా నాన్న? చెప్పండి. ప్రాతః కాలే ఉదిత ఖమణః ఉదిత ఖమణే రశ్మిపుంజం ఉదిత ఖమణే 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 నితాంతం దూరీకృతః అంధపటలచయం ధూరీకృత్య ఉంటుందా? ధూరీకృత్య అంధపటలచయం కుర్వతే కాంతి వేష్మ వృక్షాద్వృక్షం చలిత పవనాత్ శీతలం ప్రాంగణం యత్ హృష్టిం భక్తిం గమయతి మనః. మళ్ళీ ఇక్కడ విసర్గ వచ్చిన తర్వాత ఇక్కడ చా వచ్చింది. విసర్గ ఎక్కువ అనుకుంటా ఇక్కడ. మనశ్చాగతానాం జనానాం విసర్గ రాదు ఇంకా, ఎందుకంటే అక్కడ ముఖ్యంగా తర్వాత ఎట్లా మనః ఆగతానాం జనానాం మనః చ ఆగతానాం జనానాం. ఇది పద విభజనగా చెప్పుకుంటాం. ఇందులో అర్థానికి వస్తే ప్రాతః కాలే ఉదయ కాలమందు ఉదిత ఖమణేర్ అంటే ఉదయించుచున్నటువంటి పుడుతున్నటువంటి ఉదిత ఖమణే అంటే ఆకాశంలోని మణి సూర్యుడి యొక్క ఖమణేర్ రశ్మిపుంజం కాంతి యొక్క గుంపు పుంజం నితాంతం అంతం లేకుండా అధికంగా ఉంది అని అర్థం. అయ్యా మిక్కిలి అధికంగా ఉంది. తర్వాత దూరీకృత్య దూరం చేస్తుంది. దేన్ని? పటలచయం. దూరీకృత్య అనేది కృత్వ అనేటువంటిది త్వాప్రత్యయం. దానికి దూరి అనేటువంటి చర్చ దూరీకృత్య లెప్రత్యయం అనేది యప్రత్యయం. దూరీకృత్య దూరం చేస్తుంది. ఏది చేస్తుంది? అంధపటలచయం కుర్వతే. అంధపటలచయం చీకటి యొక్క దాని యొక్క సమూహాన్ని. ఇక్కడ నాకు రెండు ఒకే రకమైన పటలచయం అన్నప్పుడు రెండు ఒకే రకమైన పదాలు అనిపించింది. కుర్వతే చేస్తాయి. కాంతి వేష్మ కాంతి ఒక సమూహము, అది కూడా గృహము అనే అర్థంలో తీసుకుంటే ఇక్కడ వరకు ఒక అంశం. తర్వాత అంశం వృక్షాత్ వృక్షము చలిత పవనాత్. చెట్టు నుండి వచ్చేటటువంటి గాలి పవనాత్, ఇక్కడ పంచమీ విభక్తి. శీతలం ప్రాంగణం యత్. ప్రాంగణాన్ని అంటే ఆ ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా కూడా శీతలం చేస్తుంది, చల్లగా చేస్తుంది. యత్ హృష్టిం. ఇక్కడ హృష్టిం అంటే సంతోషము అనే అర్థం, ఆనందం అనే అర్థంతో భక్తిం ఆనందంతో భక్తితో గమయతి నడుస్తూ ఉంటారు. ఎవరు? మనః ఆగతానాం జనానాం వచ్చినటువంటి జనులు. ఇక్కడ ద్వితీయ తీసుకుంటాం. టోటల్ భావం అయ్యా టోటల్ భావం ఏంటి? ఒకసారి మళ్ళీ నేను సౌండ్ చాలా తగ్గించాను అందువల్ల. టోటల్ భావం ఏమిటి అంటున్నారు? భావం ఏమిటి అంటే ఉదయకాలంలో సూర్యకిరణాల యొక్క కాంతి వల్ల చీకటి అంతా కూడా
పారిపోయింది, వెళ్ళిపోయింది. అంతేకాకుండా చెట్లు కదలడం వల్ల చల్లటి గాలులు ఆ ప్రాంతం అంతా కూడా విస్తరించాయి. ఆ సమయంలోనే భక్తి ఆనందంతో ఆనందమైనటువంటి మనస్సుతో జనులంతా కూడా వెళుతున్నారు. దీంట్లో సరే మీరు చెప్పిన దాదాపు అంతా కరెక్టే, కొంచెం వ్యక్తుల యొక్క దాంతో కరెక్టే. మళ్ళీ నేను చెప్పాను అంటే అదే కానీ అయ్యా ఏమిటి అంటే మళ్ళీ శబ్ద పరిజ్ఞానంతో కొంచెం చెప్పడం ఏంటంటే ప్రాతకాలయే అంటే ప్రాతకాల కారణంగా ప్రాతకాలం అందు ఏమవుతున్నది ఉదిత సప్తమి విభక్తి ఇక్కడ. ఉదిత ఖమణే, ఖమణి యొక్క రశ్మిపుంజం ఇది కర్త. ఉదిత ఖమణి ఖమణి అంటే ఆకాశపు యొక్క మణి అంటే దినమణి, సూర్యుడికి దినమణి ఖమణి అని పేరు, సూర్యుడు. మణి అని పేరు. ఉదయించబడినటువంటి సూర్యుడి యొక్క రశ్మిపుంజము తేజస్సు, తేజోరాశి అది ఏం చేస్తున్నది? దూరీకృత్య దూరి ఏంటి అంధపటల చెయ్యం, అంధకారం యొక్క పటలం యొక్క చయం సమూహాన్ని. అంటే పటలం అంటే ఇప్పుడు పటలము అన్న సమూహమే కదండి. పటలము చేయము. పటలం అంటే తరంగాలు ఎగరలను అన్నిటి వాటి యొక్క విస్తారమైన దాని యొక్క చయం సమూహం. పటలం అంటే వరుసగా ఉన్నటువంటి వాటిని పటలం అంటాం. అంటే అంధకారానికి మన కాంతికి చెప్తాం కానీ తరంగాలు అంధకారానికి చెప్పం. అంధకారం కూడా తరంగాలు అనుకోండి. అంధపటల చేయాది సమూహాన్ని ఏం చేస్తున్నది? నితాంతం దూరీకృత్య అధికంగా దూరం చేసేస్తున్నది. ఈ రశ్మిపుంజం ఏం చేస్తున్నది? అంధపటలాన్ని దూరంగా చేసి కాంతి వేష్మ కురితే, కాంతి యొక్క నిలయంగా కురితే చేస్తుంది. ఇక్కడ కొంచెం నాకు అనుమానం కూడా వచ్చింది. నేను రాసిన ప్రయోగం కరెక్ట్ అయినా కాదా? కుర్వతే అనేది కురుతే కుర్వతే అది బహువచనం వాడినట్టుగా ఉన్నది. నేను మార్చుకుంటాను. ఇవాళ నేను చేశాను, ఎప్పుడో రాసిన. అదే ఇక్కడ చేయమన్నప్పుడు ఏకవచనంలోకి వచ్చి సమూహం చేయాలి, అది నేను దాన్ని తర్వాత మారుస్తాను. అంటే చీకటి తెరలు అనొచ్చా అండి అయ్యా? చీకటి తెరలని తొలగించడం, తెరలు చీకటి తెరలను తొలగించడం, తరంగాలు తెరల సమూహం, తరంగాలు కాకుండా చీకటి తెరలు అన్నారు. తెరల సమూహం, తెరల సమూహం సమూహాన్ని కాంతి వేష్మ కురితే కాంతి వేష్మగా చేస్తున్నది, రశ్మిపుంజం చేస్తుంది. తర్వాత మళ్ళీ ఇంకేమవుతుంది? వృక్షాద్వృక్షం చలిత పవనాత్ శీతలం ప్రాంగణం. కూడా ప్రాంగణం అంతా కూడా ఏమవుతున్నది? ఇక్కడ ప్రాంగణే ప్రధానం. అది శీతలం చల్ల. ఎందుకొరకు? వృక్షాద్వృక్షం చలిత పవనాత్, ఒక వృక్షం నుంచి మరో వృక్షానికి ద్వారా చలితమైనటువంటి యొక్క వాయువు వలన శీతలమైనటువంటి ప్రాంగణం ఏదైతే ఉందో అది ఏం చేస్తున్నది? గమయది పొందింపజేస్తున్నది. ఏం ఎవరికి అంటే మనస్సును పొందింపజేస్తుంది. ఎవరి యొక్క మనస్సు అంటే జనానాం ఆగతానాం జనానం, వచ్చినటువంటి జనుల యొక్క మనస్సును గమయతి పొందింపజేస్తుంది. ఏం పొందింపజేస్తున్నది? భక్తి, సంతోషాన్ని, ఒక ఆహ్లాదకరత్వాన్ని, అట్లానే భక్తిని కూడా కలిగింపజేస్తున్నది. ఆ చల్లదనం అంటే చీకట్లు పోయి సూర్యోదయం అయింది, ఆ వాతావరణం అంతా కూడా చల్లగా ఉన్నటువంటి ఆ వాతావరణం. దాని లోపలికి వెళ్ళగానే అనుకోకుండానే ఒక హర్షంతో, ఒక మనస్సు ఆహ్లాదం అని ఒకటి దృష్టి అంటే ఆహ్లాదకరమైనటువంటితో భక్తిని కూడా కలిగింపజేస్తున్నది దేవాలయం లోపలికి వెళ్ళేగానికి అని. ఇది దేవాలయం యొక్క వర్ణన. బాగుందండి. అన్ని దాచిపెట్టుకోండి. ధర్మపురి వర్ణన అంతా కూడా దాచిపెట్టుకోండి. ఎప్పుడు ధర్మపురి వస్తే ఇవన్నీ ఉన్నాయో చూసుకోండి. ఈ అతిశయోక్తి చెప్పేది మాత్రం అనుకోండి. అప్పుడు కాదు ఒకవేళ అతిశయోక్తి తప్పకుండా అది అవసరం కదండి కవికి. దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు ప్రాతకాలంలో ఎలా ఉంది వాతావరణం చెప్పేశారు. అంటే మీరు ప్రాతకాలం చూస్తుంది. వద్దాం ఒకసారి రాత్రి పడుకుని పొద్దున్నే కోడికి వెళ్ళాలి. గుళ్ళో ఒక నిద్ర చేయండి, తెల్లారుజామున ఎలాగో చూస్తారు.
అట్టా కాదు, అభిషేకం చేసుకోవాలనుకున్నటువంటి వాళ్ళకి నృసింహస్వామి దేవాలయంలో అభిషేకం చేసుకోవాలన్నటువంటి వాళ్ళకి ఉదయం 6 వరకునే అక్కడ ఉండాలి. 6:30 వరకు, 6:30కు స్టార్ట్ అవుతుంది. 8 వరకు అయిపోతాయి. 7:15 వరకు అభిషేకాలు అయిపోతాయి. మళ్ళీ అభిషేకాలు చేయరు. అభిషేకం చేయాలనుకున్న వాళ్ళు మామూలుగా అయితే దర్శనాలు అవుతాయి. పెద్ద విషయం కాదు. దర్శనాలు పొద్దున సాయంత్రం దాకా, రాత్రి దాకా, 7 దాకా కూడా అవుతాయి దర్శనాలు. ఏవైనా అర్చనలు చేసుకోవాలనుకుంటే, ఆ అర్చన ముఖ్యంగా అభిషేకాలు చేసుకోవాలనుకున్నా, ఇక్కడ హవనాలు చేసుకోవాలనుకున్నా, కళ్యాణం చేయించుకోవాలనుకున్నా వాటికి ఆ సమయాలు ఉన్నాయి. అంతే ప్రకారంగా ఉంటాయి. అందుకే ఒకవేళ అభిషేకం చేయకుండా మబ్బు మీద చేసుకోవాలి. ఈ లోపల గోదావరి స్నానం చేసి రావచ్చు. ఇక్కడ పొద్దున్న ఒకవేళ ఇక్కడ ఇంకా అదే మెయిన్ మాఘమాసంలో గోదావరి స్నానం తీసుకోండి. సరేనండి, వాటికి సమయం అయిపోయింది. అందరికీ కూడా ధన్యవాదాలు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః. గో బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి. శాంతి శాంతి. అందరికీ కూడా ధన్యవాదాలు. నిష్కరిస్తున్నాను. ధన్యవాదాలు గురువు. శ్లోకం ఉండిపోయింది. ధన్యవాదములు గురువు గారు. రఘువంశం ఉండిపోయింది. రోజుకో శ్లోకం బైహార్ట్ చేసేయాలి రఘువంశం కూడా. ఏం చేస్తున్నాను? షూర్.